ప్రైజ్ లార్డ్. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డ, దేవుని కొరకు నువ్వు అనుదినము కన్నీరు ఖర్చు ప్రార్థన చేయి. ఎస్తేరు ప్రార్థన దేవుడు విన్నాడు. ఎస్తేరు ప్రార్థన విని ప్రతిపాదించాడు దేవుడు. తన జాతిని కాపాడుకుందంటే కన్నీటి ప్రార్థన. దేవుని కొరకు నువ్వు బ్రతకాలి. దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని కొరకు నువ్వు ఆశపడు. కీర్తన 42 కీర్తన 1 ప్రకారంగా నువ్వు చేసే ప్రార్థన ద్వారా నువ్వు ఏదైతే దేవుడిని అడుగుతున్నావో అప్పుడు దేవుడు అందిస్తాడు. కీర్తన 59:9 ప్రకారంగా దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉండాలి. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నీతో మాట్లాడే దేవుడు, నీ సమస్యల నుంచి విడిపించే దేవుడు, నీ బద్ధకాల నుండి విడిపించే దేవుడు, నీ కష్టాల నుంచి విడిపించే దేవుడు ఆయన. కనుక నువ్వు ఆయన యొక్క నామములో ప్రార్థన చేయాలి. ఆయన కొరకే నువ్వు బ్రతకాలని రోమపత్రిక 14:8 ప్రకారంగా నువ్వు ఆయన కొరకే బ్రతుకో. ప్రార్థన చేయి. ప్రభువా, నన్ను విడిచిపెట్టొద్దు, నా కుటుంబాన్ని విడిచిపెట్టొద్దు నాయన. మా ప్రార్థన వినండి. మా యొక్క ప్రాంతాన్ని, మా యొక్క మండలాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాని, మా దేశాన్ని కాపాడండి నాయన. అయ్యా, నీ యొక్క కృప దయచేయి. మా దేశం మీద కరువు కాటకములు రాకోకుండా కాపాడు ప్రభు అని ప్రార్థన చేయి. దేవుడు ప్రార్థనకు జవాబిచ్చి ప్రతిఫలం ఇస్తాడు. ప్రియా దేవుని బిడ్డ, నీవు దేవునిలో ఎదుగు, దేవుని వైపు చూడు, అనుదినము ప్రార్థన చేయి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి.